అనంతపురంలో మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీ గీతం కాలేజ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ విలేకరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే దాడులు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని విలేకరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ పైన ఏదైతే గీతం కాలేజీకి సంబంధించినటువంటి ఒక మహిళ తన ఇంటికి వెళ్ళి దాడి చేయటమే కాకుండా తన కాళ్ళను పట్టించుకుంది. ఈరోజు విలేకరు తప్పు చేసింటే ఆ తప్పు చేసినటువంటి విలేకరు పైన చట్టపరంగా కేసు పెట్టేటటువంటి అధికారం ఆమెకు ఉంది. కాళ్ళు పట్టించుకొని వీడియో తీసి చూడి అని చెప్పి ఒక అహంకారాన్ని ప్రదర్శించి ఈరోజు జర్నలిస్టులు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి గీతం కాలేజీ యాజమాన్యం పైన ఆ మహిళ పైన వెంటనే క్రిమినల్ కేసులు బనాయించి ఆమెను జైలుకు పంపించాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వారం కిందన ఏదైతే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ఆంధ్రజ్యోతి విలేకరిని నరికి చెప్పినటువంటి ఘటన వారం రోజుల కింద జరిగింది. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి రక్షణే లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయి. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పైన ప్రభుత్వాలు ఈరోజు మారుతున్నా జర్నలిస్టుల పైన దాడులు ఆగలేదు. ఈ దాడులు ఆగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి. కల్పించకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. చాలా మంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఒక జర్నలిస్ట్ని నరికి చంపడం చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దారుణమైనటువంటి విషయం. జర్నలిస్టులు తప్పు చేస్తే పోలీసులు ఏదైతే చట్టం ఉంది కేసు పెట్టొచ్చు, అంతే తప్ప చంపేటటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు. ఇలా చేయడం దుర్మార్గం అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. అసలు నడి రోడ్లో ప్రజలు చూస్తున్నా ఈ నిర్దాక్షిణంగా దాడులు చేసి అవి వీడియోలు తీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఇలా జర్నలిస్టుల పైన దాడులు చేసి చంపుతున్నారు. అదేవిధంగా ఇటువంటి దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీరియస్గా పరిగణించి వారిపైన క్రిమినల్ కేసులు బనాయించి ఇలాంటి వారికి జైల్లో పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.